అందరికీ నమస్తే అండి. ఇవాళ మనం మునగాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. మునగాకుతో కారం చేద్దాం. మునగాకు బాగా కడిగి ఆరబెట్టిన మునగాకు ఇది. నీడలో ఆరబెట్టుకోవాలి మునగాకుని. మనం ఇదిగోండి గిన్నెడు మునగాకు తీసుకున్నా. ఎండబెట్టిన కరివేపాకు, అంటే కడిగి నీళ్ళలో ఎండబెట్టిన కరివేపాకు కొద్దిగా, ధనియాలు, ఇవి నువ్వులు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఇవి ఇది మినపప్పు, ఈ పచ్చెనపప్పు, ఇవి మిరపకాయలు, ఎండుమిరపకాయలు కారానికి, నిమ్మకాయంత చింతపండు. ఇవి ఇప్పుడు ముందు ఫస్ట్ మనం కళాయి వెలిగించుకొని, కళాయి పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని ముందు మునగాకు వేపుదాం. నూనె వేయకూడదండి. నూనె వేయకుండా పొడియే వేపుకోవాలి. మిరపకాయలు ఒక్కటే నూనె వేసి వేపుకోవాలి. ఇవన్నీ వేపుకోవాలి. కొంచెం దోరగా వేపుకుంటే అది మునగాకులో ఉన్న స్మెల్ పోద్ది మనకి. ఎండబెడితే అంత స్మెల్ ఏమి ఉండదు మునగాకు, కానీ ఆకు స్మెల్ ఉంటుంది కదా, కొద్దిగా వేపితే బాగుంటుంది కారం. ఇట్లానే కరివేపాకు కూడా ఇలానే వేపుకోవాలి. తర్వాత ఈ దినుసులన్నీ వేపుకుందాం. ఇదిగోండి మునగాకు బాగా వేగిపోయింది. చాలు ఇట్లా వేగితే, మరీ మార్చకూడదు. మాడిస్తే బాగోదు కారం. ఇట్లా వేగితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇది తీసి వేరే పోసేద్దాం, దాంట్లో పోసేద్దాం. ఇట్లా ఆరిద్ది. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టి కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా ఇలా వేపుకొని దాంట్లోనే వేసేద్దాం. వేసిన తర్వాత ఈ దినుసులు ఒక్కోటి వేపి మనం వేరుగా ప్లేట్లో పోసేద్దాం. అప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. కరివేపాకు కూడా వేగిందండి. ఇది కూడా మనం డిష్లోకి తీసేద్దాం. ఇప్పుడు కళాయిలో మనం పచ్చెనపప్పు వేద్దాం. అవి దోరగా వేపుదాం. ఇట్లా ఒక్కొక్క ఐటెం ఇట్లా దోరగా వేపుకుంటా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని మిక్సీ చేసుకుందాం అన్నీ కలిపి. ఇవిగోండి దినుసులన్నీ ఇట్లా దోరగా వేపేసాము. ఇది మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాము. ఈ నువ్వులు ఆల్రెడీ వేపిన నువ్వులే, ఇవి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మిరపకాయలు వేపుదాం. మిరపకాయల్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఆయిల్లో వేపుదాం మిరపకాయలు. ఇదిగోండి మిరపకాయలు వేపేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం, ఆరుతాయి. ఇది ఆరేలోపు ఇవన్నీ మనం పౌడర్ చేసుకుందాం మిక్సీలో. ఇదిగోండి మనం వేపిన పౌడర్ చేశాను. వేపుకున్న అన్నీ ధనియాలు, జీలకర్ర, నువ్వులు, అన్ని పప్పులు అన్నీ కలిపి మనం పౌడర్లా చేసి పెట్టుకున్నాం. ఇది మునగాకు, కరివేపాకు, ఇది కూడా పౌడర్ చేసి ఇవన్నీ కలుపుకొని ఈ 2 చింతపండు, చిన్నుల్లిపాయలు వేసి మనం కారంలాగా చేసుకుందాం. ఇదిగోండి మునగాకు, కరివేపాకు పౌడర్. ఇది కనిపించిందా? దీంట్లో ఇప్పుడు నేను 100 గ్రాములు మిరపకాయలు తీసుకున్నాను కదా, వేపాను కదా, ఆ కారం దీంట్లో వేసేద్దాం. ఇవి పచ్చెనపప్పు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర పౌడరు, ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఇలా చేసుకుంటే బాగా నలిగిద్ది పౌడరు. ఇప్పుడు మనం దీంట్లో చిన్నుల్లిపాయలు, చింతపండు,
ఇప్పుడు చింతపండు చిన్నులపాయ వేసాం కదా, తగినంత ఉప్పు వేద్దాం. కళ్ళుప్పు. ఎప్పుడు ఇలాంటి కారాలకి కూరలకి అన్నిటికీ వేపుడుకో తప్పితే మిగిలిన వాటన్నిటికి కళ్ళుప్పే వాడండి, మంచిది. ఈ పొడి చక్కగా వేడన్నంలో ఒక స్పూన్ వేసుకొని మొదటి ముద్ద కొద్ది నెయ్యి వేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు కదా, ఒళ్ళు నొప్పులున్నా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులున్నా అన్నీ తగ్గుతాయి. ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది, కంటికి కూడా చాలా మంచిది. ఇదిగోండి కారపొడి అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా? నువ్వులు అవి పడ్డాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో కరివేపాకు ఉంది, మునగాకు పొడి, ఎంత కలర్ఫుల్గా ఎంత మంచి వాసన వస్తుందో చూసారా? ఇదిగోండి. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసుకుందాం, గాజు గిన్నెలోకి. ఇట్లా పొడి చేసి పెట్టుకొని రోజు మీరు వేడన్నంలో ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి కారపొడి రెడీ అయిపోయింది, మునగాకు కారం. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని రోజు అన్నంలో ఫస్ట్ ముద్ద తిన్నామనుకో నెయ్యి వేసుకొని చాలా మంచిది. కంటికి అది నొప్పులు కూడా తగ్గుతాయి, ఒళ్ళు నొప్పులు అవి కూడా, మోకాళ్ళ నొప్పులు అన్నిటికీ చాలా మంచిది. వాడండి. ఇట్లా ఈజీగా చేసుకునే పద్ధతి చేసుకోండి. అందరూ చేసుకొని టేస్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి అందరికీ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే అన్నీ ఇట్లాంటివి తెలుస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.